వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. సూపర్, వాట్ ఎన్ ఎనర్జీ. అండ్ చాలా బాగా అరిచారు, చాలా రిథమిక్ గా అరిచారు. తగిడ 3-4 లో వచ్చింది మీ అరుపు అంతా. చెరువులో ఉంటుంది కప్ప, కోతి చేతిలో చిప్ప, తాబేలు పైన ఉంటుంది డొప్ప. ఎక్స్ప్రెస్ రాజాలో మీ టాలెంట్ సూపర్ అప్ప. ఎక్స్ అంటే చెప్తాను, అందరూ రెడీయా? నేను రెడీ. జింగిల్ బెల్స్ జింగిల్ బెల్స్ జింగిల్ ఆల్ ద వే. ఓ వాట్ ఫన్ ఇట్ ఇస్ టు రైడ్ ఇన్ ద వన్ హార్స్ ఓపెన్ స్లే. జింగిల్ బెల్స్ జింగిల్ ఆల్ ద వే. జింగిల్ బెల్స్ ఓ ఓ ఓ ఓ ఓ. సూపర్, యాస్టీస్ వచ్చింది. ఒకవేళ ఇందులో తప్పు ఉన్నా కూడా నాకు తెలియదు, ఎందుకంటే నాకు ఒరిజినల్ నాకు తెలియదు కదా. సరే ప్రాబ్లం. ఇలాంటి పద్యాలు పోయంలు ఎవడని చెప్తుంటే హా అంటుంటా, మళ్ళీ దొరికిపోతామని. పీఫర్ చెప్తున్నా, అందరు రెడీ కదా? నేను రెడీ. పదండి ముందుకు, పదండి త్రోసుకు, పోదాం పై పైకి. పదం తొక్కుతూ పదం పాడుతూ. వినపడుతుందా? నాకు ఎర్ర టవల్ ఇవ్వండిరా. పిలుస్తుంది ఎక్స్ప్రెస్ రాజా. పదండి ముందుకు, పదండి త్రోసుకు, పోదాం పై పైకి. హాయ్ ప్రదీప్. హాయ్. ఆశా చెప్తున్నా, అందరు రెడీయా? రివ్వున ఎగురుతుంది గాలిపటం, అది పోతూ పోతూ అవుతుంది చిన్న పట్టం. అందరూ విన్నారా? ఇదే జీవిత సత్యం. తేడా వస్తే దారం తెగుతుంది, అది కాస్త గాల్లో కలుస్తుంది. అబ్బా, ఓకే. ఈఫర్ చెప్తున్నా, అందరు వినండి. రైట్, రెడీ అందరూ? నువ్వు రెడీ లేవు, అది విషయం. మేము రెడీ గారు. ఎందుకలదు అందు లేదన్న సందేహము వలదు, ఎందెందు వెతికిన అందెందు కలదు ఈ పురుషోత్తమ విప్ర విభుడు ప్రదీపుడు. రాజా ప్రదీప్ బాచిరాజ్కి వినమ్ర వందనాలు. జై. ఓకే, ఇస్తో చెప్తున్నా, రెడీయా? రెడీ లేను. సిగ్గు పట్టు సిరులా పూబంతు, మళ్ళీ ముందు నుంచిరా. సిగ్గు పట్టు సిరిలా పూబంతు, చిలుకల చుట్టూ. నువ్వు రెడీయా? రెడీ. పేపర్ చూడు, పర్లేదు, టెన్షన్ పడకు, కూల్. పక్కడికి అసలు తెలుగే రాదు. సిగ్గు పట్టు సిరిలా పూబంతు, చిలుకల చుట్టూ సిరిల ఉల్కింత. శ్రీకాకుళం నుంచి సికింద్రాబాద్ దాకా ఎండ తట్టు ఎండ ఎంతు. ఎందుకో తెలుసా? మన ప్రదీప్ కోసమే. జై ప్రదీప్. ముందుదంతా పోయింది, ఎందుకైనా మంది చివరిలో జై ప్రదీప్ అంట. బట్ బాగా చెప్పావు, బాగా కష్టపడ్డావు. తెలుగు సెకండ్ లాంగ్వేజా స్కూల్లో? ఫస్ట్ లాంగ్వేజ్. తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ అయ్యి ఉండి చాలా అద్భుతంగా పలికావు నాన్న, బంగారం. వెరీ గుడ్, కూర్చో. లాస్ట్ ఎస్ నుంచి చెప్తున్నా, రెడీయా? నువ్వు రెడీ అయితే నేను రెడీ. మీరు పారిపోకుండా అస్సలు ఎక్కడ కదే డోర్ లేదు. ఇది వెంట నిజంగా పారిపోతారు. అవునా? నువ్వు కరెక్ట్ గా చెప్పు. సిరిగల వానికి చెల్లును, తురునుగా 16,000 నృపుతుల పెళ్ళాడా. తిరుపైమునకు ఇద్దరాంధ్ర పరమేశ, గంగ విడుపు పార్వతి చాలు పరమేశ. ఓకే, ఇంతకీ నువ్వేం చెప్పావు? నీకు అర్థమైందా? నాకు అర్థం కాలే. నీకు అర్థం కాలే? పరమేశ్వరుడికి ఇద్దరు అని ఒకటి అర్థమైంది. పరమేశ్వరుడికి ఇద్దరు. యాక్చువల్ గా ఏంటంటే, శ్రీనాథుడు తన భార్యతో రాయలసీమకు వెళ్తాడు. సో మొత్తం అక్కడ నీళ్లు దొరకవు. సో బావిలు ఎండిపోయి ఉంటాయి, నీళ్లు ఎక్కడ ఉండవు, దాహం వేస్తుంది, తాగడానికి నీళ్లు ఉండవు. అప్పుడు ఆ శ్రీనాథుడు అంటాడు, విష్ణుమూర్తికి ధనవంతుడు ఆయన,
ఆయనకి 16,000 మంది భార్యలున్నా పర్లేదు, నువ్వు భిక్షాటన చేసేవాడివి, శివుడివి, నీకు 2 భార్యలు ఎందుకు, నువ్వు పార్వతీదేవిని ఉంచుకో, గంగాదేవిని పంపించు అని అడుగుతాడు. సో అప్పుడు వాటర్ వస్తుంది. సో ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఇప్పుడు వచ్చిన పాట విన్నాక అరే నీకు దన్నవరా బాబు నన్ను వదిలే అని ఎప్పుడు అనిపిస్తుంది. శోభనం గదికి వెళ్ళేప్పుడు హాయ్, నీ పేరు? రాహుల్. రాహుల్, ఏం చేస్తుంటావు? బీటెక్ 3rd year. బీటెక్ 3rd year. ఎస్, ఆన్సర్. శోభనం గదికి వెళ్ళేటప్పుడు ఎవరైనా ఆపి నీకు టిప్స్ చెప్తా అన్నప్పుడు అరే బాబు నన్ను వదిలేరా బాబు అన్నాను. ఏమో నాకు తెలియదు, కూర్చో. ఎస్, గురువు గారికి ఇవ్వండి, మైక్ ఇవ్వండి. హలో ప్రదీప్ అన్న. హాయ్ హాయ్, ఏం పేరు? నా పేరు సాయి, డిగ్రీ 2nd year. డిగ్రీ 2nd year. ఏ కాలేజ్? గవర్నమెంట్. ఎక్కడ? మల్కాజ్గిరి. కో ఎడ్యుకేషనేగా? కో ఎడ్యుకేషన్. కంఫర్టబుల్గా? చెప్పు, ఆన్సర్ చెప్పు. షాపింగ్ మాల్ కి వెళ్ళినప్పుడు చెకింగ్ చేసేటప్పుడు నా వెనుక నొక్కినప్పుడు అబ్బా ఎంతసేపు నొక్కుతారో వదిలే బాబు అని అనిపిస్తుంది. ల్యాండ్ ఏరియా పెద్దగా ఉన్నప్పుడు బిల్డింగ్ కూడా పెద్దగా వచ్చిందిగా, అది ప్రాబ్లం వాడిది. మైక్ పక్కనోడికి ఇచ్చిన వచ్చేదా? సో నాకు అర్థమైంది, నీ బాడీలో ఒక రిథమ్ ఉంది. ఓకే, ఇప్పుడు పాట వస్తుంది, నువ్వు అద్భుతంగా డాన్స్ చేస్తావు. అయ్యి బాబోయ్, మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరాకల్ జరుగుతోంది ఆయాయో మెకనాస్ గోల్డ్ లాంటి పప్పాయో మేరే దిల్ ధిమ్తనక డాన్స్ ఆయో तेरे चावा बाय कबाय लबाय महकड़काय वचना एंजॉय करने कड़चा ए दिल को शिफाना इश्क तूफाना दो चुप पोता सरेना रेडी रेडी 1 2 3 धूम धमाका लबो लबो लब लब ना ఎగిరి పటాకా రెడీ రెడీ 1 2 3 రాయాగా పిల్ల పిల్ల పెంచేస్తా పడుచు పటాకా బరాతు కార్లే రోజ్ దిస్తే హాయ్ మై యోరా మై సో థ్యాంక్ యూ. అండ్ ఎస్, ఇంకా హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ సాహితి. This is శుభం సాహితి. శుభమాన్ అంటూ గుడికి వెళ్తే బెగ్గర్స్ అందరు చుట్టుముట్టి అబ్బబ్బబ్బా అని అడిగినప్పుడు అబ్బా ఎప్పుడు రవిలు వదిలేస్తారని అనిపిస్తుంది. నన్ను వదిలేండిరా బాబు అని. ఏదన్నమ్మ కరెక్ట్ గాను నుంచో. బబ్బబ్బబ్బా బబ్బబ్బబ్బా ఏ బెబ్బే కాదు, బబ్బబ్బబ్బా బబ్బబ్బబ్బా. వెరీ గుడ్. మైక్ పక్కన ఆవిడకి ఇవ్వు ఒకసారి, నువ్వు నుంచి చెయ్యి ఇలా పెట్టమ్మా. పర్ఫెక్ట్, వచ్చింది, సూపర్. మా సంగతి ఏమో తెలియదు కానీ పెళ్లి టాపిక్ వచ్చేసరికి నీకు అనిపిస్తుంది నన్ను వదిలేంట్రా బాబు అని. నీకు అది అన్నారా బాబు చేసుకుంటా త్వరలో. ఎస్, నమస్తే. నీకు ఎప్పుడైనా అరే నీకు అది అన్నారా బాబు నన్ను వదిలేని ఎప్పుడైనా అనిపిస్తుంది? మా టీచరు పాఠం చెప్పు అన్నప్పుడు వదిలేరా బాబు అనిపిస్తుంది. వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పుకోవచ్చు, మళ్ళీ మనల్ని అడుగుతారు ఏ ఇప్పుడు నేనేం చెప్పానో చెప్పానే, నన్ను వదిలేరా బాబు నాకే. నువ్వు బాగా చదువుతావు అనుకుంటా, టాపరా? వెనక నుంచి ఎవరు ఫేవరెట్ హీరోయిన్? ప్రభాస్. ప్రభాస్ నాకు కూడా ఇష్టం రా. హీరోయిన్ రకుల్. మళ్ళీ ఆలోచించుకుని చెప్పు. రకుల్. రకుల్ అంటే డైరెక్ట్ గా పిలవకూడదు నాన్న, మీరంతా రకుల్ వదినా అని పిలవాలి. చెప్పు. రకుల్. నన్ను వదిలేరా బాబు నీకు అది అన్నాం. ఎస్, ఇంకా హాయ్ ప్రదీపన. హాయ్. పండుగ తర్వాత ఆ పండుగని పండుగడా ఇక్కడ ఎక్కడ ఉండాలాడు? పండుగ అని తెల్లవారుజామున ఒకరి తర్వాత ఒకరు ఇంట్లో వాళ్ళు వచ్చి లేవని చెప్తుంటే నన్ను వదిలేనరా బాబు అనిపిస్తుంది. నువ్వే తెల్లవారుజామున ఇంటికి వెళ్ళే రకంలో ఉన్నావు, నువ్వు నిన్ను తెల్లవారుజామున ఎవరు లేపుతాడా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. నైస్ హెయిర్ స్టైల్ బ్రో. ఏ ఫ్యాన్ ఇటు తిప్పండి, ఎగిరిపోతుంది. హాయ్ భయ్యా. హాయ్, మై నేమ్ ఇస్ సతీష్ భయ్యా. నువ్వే నాకు భయ్యలా ఉన్నావు. భయ్యా మన బీటెక్ లో M1 సబ్జెక్ట్ చెప్పేటప్పుడు
ఒక నెక్స్ట్ క్లాస్ కూడా ఎమ్మని అన్నప్పుడు సార్ కనిపిస్తుంది, మనకు కనిపిస్తుంది కదా, ఇంక చాలా వదిలేండి భయ్యా నాకు. ఎలకని ఎంత ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు రాదు కదా. వాళ్ళు 5 క్లాసులు కలిపి చెప్పినా నాకు ఎమ్మని అలాగే ఉంటుంది. సేమ్ టు సేమ్ భయ్య. నేను ఎమ్మన్ ఫస్ట్ టైం రాసిన క్వశ్చన్ పేపర్ ఫ్రేమ్ కట్టించుకుని ఇంట్లో పెట్టుకున్నా. దాని తర్వాత 6 సార్లు రాసి అయినా వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఆ ఫోటో అలాగే ఉంచా. మైకారికి ఇచ్చి అందమైన అమ్మాయికి ట్రై చేసినప్పుడు పక్కన కొంచెం అందంగా లేని అమ్మాయి కనెక్ట్ అయింది అనుకో, వదిలేవే బాగు అనిపించింది ఆ టైంలో. నార్మల్ గా హాస్టల్లో ఉన్న అమ్మాయిలు వాళ్ళ లవర్స్ ని కలిసేటప్పుడు నీ మేకప్ కిట్ ఇవ్వవే, నీ ఇయర్ రింగ్స్ ఇవ్వవే, నీ జీన్స్ ఇవ్వవే అని అడుగుతుంటారు. అప్పుడు నన్ను వదిలేండి అమ్మా అనిపిస్తుంది. అంటే బయటికి వెళ్తున్నప్పుడే వాళ్ళు రెడీ అవుతారా మామూలు టైంలో? అప్పుడు ఇంకా ఎక్కువ అందంగా కనిపించాలి కదా. అవునమ్మా, అసలు వితౌట్ మేకప్ కూడా అందరూ అందంగానే ఉంటారు తెలుసా. ఎగ్జామ్ కంటే ముందు ప్రిపరేషన్ లో ఫ్రెండ్స్ ఎవరైతే ఉండేవాళ్ళు, అంటే గర్ల్స్ ఎవరైతే ఉన్నారో మా కాలేజ్ లో వాళ్ళు, రేపు ఈవెంట్ ఉంది ఏదైనా ఉంది అంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 2 hours రెడీ అయిన తర్వాత మాక్సిమం ఒక్కొక్కళ్ళు ఇంత సీరియస్ గా వింటున్నారేంట్రా, మాక్సిమం ఒక 100 ఫొటోస్ దిగుతారు ఫస్ట్. ప్రతి డ్రెస్ లో లిప్స్టిక్ చేంజ్ చేసే ఫోటో. నాకు వీటిలన్నిటికీ ఫోటో దిగినా పర్లేదు, కళ్ళకు కనిపించే నెయిల్ పాలిష్ కూడా ఫోటో తీసుకుని ఎందుకు చూసుకుంటారే. ఇంకా హాయ్ భయ్య. హాయ్. నేను స్నానం చేస్తున్నప్పుడు మా ఫ్రెండ్స్ వీడియో చేసి అందరికి షేర్ చేస్తున్నప్పుడు నాకు వదిలేనరా బాబు అని అనిపిస్తుంది. నీకన్నా ఉండాలి వాళ్ళకన్నా ఉండాలి పిచ్చ. Hi Pradeep, how are you? I'm 36 rupees fine. I'm 50 rupees fine. ఓ మీరు ఎక్కువ పెనాల్టీ కట్టారు అయితే. మీరు చాలా క్యూట్ గా ఉన్నారు. పెళ్లి పీటల మీద పెళ్లి కొడుకు వచ్చి తాళి కడుతున్నప్పుడు వాడి చేతిలో వణికితే నన్ను వదిలేరా బాబు, బయట నా బాయ్ ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు. వాడికి అందుకే వణుకుతుంది. వాడిని చూసేప్పటి నుంచి కట్నా వద్దా కట్నా వద్దా అని. మంచి సాఫ్ట్వేర్ జాబ్ ఉన్న వ్యక్తి వస్తే, మ్యాచ్ వస్తే మనకి బాయ్ ఫ్రెండ్ ని ఎప్పుడు వదిలేస్తావురా బాబు అనిపిస్తుంది. అమ్మో జాగ్రత్తగా ఉండాలి. హాయ్ ప్రదీప్. హాయ్. మై నేమ్ శ్రీదేవి. వెరీ గుడ్ నేమ్. చెప్పండి. ఫ్రెండ్స్ అందరం కాలేజ్ బంక్ కొట్టి బయటికి వెళ్దాం అన్నప్పుడు ఒకడు ఉంటాడు, వాడు నేను రాను అని చెప్పేస్తాడు. అప్పుడు ప్లాన్ మొత్తం ఫ్లాప్ అవుతుంది. వాడికి నీకు అన్నారో బాబు మమ్మల్ని వదిలే అని అనిపిస్తుంది. అదే కదా నువ్వు చెప్దాం అనుకుంది. ఓకే, సో ఇప్పుడు మనం సరదాగా ఒక గేమ్ ఆడదాం. ఓకే, ఈ గేమ్ ఆడడానికి ఇట్ సైడ్ టీం నుంచి 2 కావాలి, ఇట్ సైడ్ టీం నుంచి 2 కావాలి. మీ టీం ని రిప్రజెంట్ చేయడానికి ఎవరిద్దరిని పంపిస్తున్నారు? ఓకే, మీ ఇద్దరు ఒక టీం, మీ ఇద్దరు ఒక టీం. సో ఇప్పుడు మీకు ఒక భయంకరమైన టాస్క్ రాబోతోంది. చూడడానికి చాలా ఈజీగా ఉంటుంది, ఆడితేనే వేరేలా ఉంటుంది. ఓకే, స్కిప్పింగ్ చేసే అలవాటు ఉందా? ఉందా? ఎప్పుడైనా ట్రై చేసావా? వెరీ స్కిప్పింగ్ లాగే ఉంటుంది కానీ ఆడితే. వెరీ గుడ్. కానీ ఇప్పుడు ఏంటంటే బాల్ 2 కాళ్ళ మధ్యలో ప్లేస్ చేసుకుని స్కిప్పింగ్ చేసుకుంటూ ఆగానే చేయొచ్చు, కంటిన్యూస్ చేయక్కర్లే. అది పడకుండా, పడిందా మళ్ళీ బ్యాక్ వచ్చి వైట్ లైన్ దగ్గర నుంచి బాల్ పెట్టాలి. ఒకసారి ఫుల్ ఫినిష్ అందులో వేసేసిన తర్వాత మామూలుగా వచ్చేయచ్చు. స్కిప్పింగ్ రోపు మీ పార్ట్నర్కి ఇచ్చి. రెడీయా? ఓకే, 3, 2, 1 గో. Side, 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 please. Local boys here. ఆగాలి, చూసుకో మళ్ళీ అది అలా ఆగి చూసుకో, సెట్ చేసుకుంటూ చెయ్యాలి. ఒరే అంకులు ఆగి సెట్ చేసుకుంటూ Side, side, please. Side, 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 please. వేసే. గో 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 గో. Clear up.
దాటి వెళ్ళట్లేదా అంటే ఎగరాలి. అది అబ్బా అబ్బా పిల్లకి ఇష్టం లేకున్నా వెళ్ళి ప్రతి జంప్ ఒకసారి సెట్ చేసుకోండి. ఏంటమ్మా అమ్మాయి కళ్ళలో ఖుషి పెంచుకున్న ఆడపిల్ల ప్రేమిస్తే ఒక జంప్ చేసేసి అది వేసి అమ్మ ఒడి నాన్న ఒడి గొడవ పడి వదిలేస్తే జంటలు దుక్తావా సంకలు పెడితే We are the local side 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 please we are the local side 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 ఇక్కడే ఉంటావేంటి రా ముందు జంప్ చేయాలి. local side 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 please local boys here వాళ్ళు చేత పట్టుకున్నాడంటరా నేను చెప్తాడు పై ఈసారి వేరే చోట మారు. అరే ఉంటది పడుకొని ఉంటది ఇక్కడేనా. ప్రేమ పెళ్ళంటే కాణి కట్నం అక్కర్లే వెండి పళ్ళెంలో కాళ్ళే కడగనకర్లే ఎంక్వైరీలే అక్కర్లే వెయ్యి నోట్లుంటాయి పోతుంటాయి 100 నోట్లు పర్మనెంట్ సైట్ We are the local side 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 please local boys here 5 4 ఈవిడైతే ఈవిడే చీటింగ్ చక్కగా ఈవిడైతే కౌంటర్ ఎప్పుడైపోతాడు 5 4 అంటే ఎందుకు వచ్చిన కూడా నేను మధ్యలో. బట్ వెరీ గుడ్, చాలా కష్టపడి ఆడారు. అమ్మాయిలు చాలా ఈజీగా ఆడారు, అబ్బాయిలకి పాపం చాలా కష్టమైంది. అంటే స్కిప్పింగ్ అంటే అలవాట్లేదు కదా, సో తనంటే డైలీ చేస్తాడు కాబట్టి తనకి ఈజీగా వచ్చింది. నువ్వు పర్ఫెక్ట్ నానా, నువ్వు అసలు డిఫరెంట్ పొజిషన్స్ లో ట్రై చేసావు బాల్ ని హోల్డ్ చేయడానికి. బట్ నలుగురు వెల్ ప్లేడ్, సూపర్, థ్యాంక్ యూ, వెల్ ప్లేడ్. నిజంగా నలుగురు చాలా కష్టపడి ఆడారు పాపం. అండ్ ఇంకో ఇద్దరు ఇదిగో ఇక్కడ మా పెద్దన్న అయితే అసలు కొట్టింది గేమ్ ని. ఓకే, సో ఇప్పుడు సరదాగా ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ ఉంటుంది. టాపిక్ ఇస్తారు, టాపిక్ ఇస్తే ఈచ్ టీం నుంచి ఒక్కొక్కళ్ళు వచ్చి ఆ టాపిక్ గురించి రాస్తారు. సో ఇట్సే టీం నుంచి ఎవరు వస్తున్నారు? మీ ఇద్దరికి ఇస్తున్న టాపిక్ ఆ నీటి కొరత. ఇట్ ఈస్ వాటర్ ప్రాబ్లం, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ వాటర్, ది అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ నీటి ప్రాబ్లం. 3 2 1 గో. ఇంకేంటి సంగతిలో మన విషయాలు ఏంటి? ఎనీ స్పెషల్ టాలెంట్స్, స్పెషల్ ఇంట్రెస్ట్? పాట పాడతా. పాడమ్మా. నువ్వంటే నా నవ్వు, నేనంటే నేను నువ్వంటూ నేనంటూ లేమని, అవునంటూ మాటకు నిజమంటూ నేను ఏరాని దూరాన్ని నువ్వు పోనని, ఎటు ఉన్నా నీ నడక వస్తాగా నీ వెనక దగ్గరగా నేను దూరమే, నే వేసే ప్రతి అడుగు ఎక్కడికో నువ్వడుగు నిలుచున్నా నీ వైపేసే. సిగ్గుపడుతున్నావు? అవునా? ఈ గమనించాం పాడండి. ఓకే, టైమ్ అప్, థ్యాంక్ యూ. ఇన్ బ్రిటిష్ దే ఆర్ నో వాటర్, దే యూస్ వైన్ టు ఎవ్రీథింగ్. వాటర్ స్కేర్సిటీ కదా, వాటర్ లేవు అక్కడ. నీకు మన గురించి రాయరా అంటే ఇంగ్లాండ్ లో వైన్ వాడతారని నీకు ఎందుకు? కానీ అది ఫార్మే కాదు. ఇన్ బ్రిటిష్ దే ఆర్ నో వాటర్, నో వాటర్, దే యూజ్ వైన్ టు ఎవ్రీథింగ్. టు వన్ నో పెళ్లి, ద రిలేటివ్స్ ఆస్క్ వై నో పెళ్లి. సే నో జాబ్, ద రిలేటివ్స్ ఆస్క్ నో జాబ్. బాయ్ పిక్చర్ కృష్ణ.
బాయ్ స్పెల్లింగ్ డౌట్ వచ్చి పిక్చర్ గీసావు. టైం లేదని BO బై అని రాయడానికి టైం లేక బొమ్మ గీసావు. టు వన్ బాయ్ నో పెళ్లి. ద రిలేటివ్స్ ఆస్క్ వై నో పెళ్లి. బాయ్ సే నో జాబ్. ద రిలేటివ్స్ ఆస్క్ వై నో జాబ్. బాయ్ సే నో స్కూల్. రిలేటివ్స్ ఆస్క్ వై నో స్కూల్. బాయ్ సే నో బాత్. రిలేటివ్స్ ఆస్క్ వై నో బాత్. కాజ్ నో వాటర్. నాకు 30 days కాదు కానీ 3 minutes ఇంగ్లీష్ క్రాష్ కోర్స్ నేర్చుకున్నాను ఇప్పుడే నేను. రిలేటివ్ షాక్ బాయ్ రాక్. నెంబర్ 3 ప్రదీప్ కామెడీ. ఏంటిది? వాటర్ పారిపోయింది. వాటర్ పారిపోయిందా? ఎటు వెళ్ళింది? రైట్ వెళ్ళిందా? మనుషులే పారిపోతున్నారు వాటర్ అంతలే. ఇది ఇలా పారిపోవడం ఇది. కానీ అంటే నాకు చాలా బాగా నచ్చింది ఇది. ఐ లైక్ ద ఇంగ్లీష్. ఆన్సర్స్ ఇంగ్లీష్ లో రాస్తున్నాను ఎగ్జామ్ లో. అది అందుకే పాస్ అవ్వట్లేదు. అర్థమైంది నాకు ఇప్పుడు. వాడికి ఏ సబ్జెక్ట్ రాసావు అర్థం కాక. ఏంట్రా నీ బాధ ఏంట్రా? ఇది ఏమి? ఒక లేక్. ఇది లేక్ అంతేగా అర్థమవుతుంది. లేక్ ఇదేంటి? అంటే వర్షం పడుతుంది. ఇచ్చాడా? వర్షం అంటది. అనలేదు. ఇవి నక్షత్రాలు, హార్ట్స్, యారోస్ ఉన్నాయి. అది పైన ఉంటాయి కనిపించవు. వర్షం పైన ఉంటాయి. కింద బురద వేసావా? కాదు, రోడ్. రోడ్ ఇదేంటిది? రోడ్ అన్నమాట. బస్సు వెళ్తుంది. ఈవిడ ఎవరు పడుకున్నారు మధ్యలో? అది వాటర్. వాటరా? వాటరా? ఓహో ఈవిడ? అది బస్సు. అది ట్రాఫిక్ సిగ్నల్. ఇదేంటి నామం ఎందుకు వేసావు? అంటే బక్కగా అయిపోతున్నాడు వాటర్ లేక. దీన్ని టీవీలో జూమ్ చేసి మరీ చూపించవలసిందిగా కోరుకుంటున్నాను నేను. వచ్చినది వచ్చినది వాటర్ ప్రాబ్లం ప్రాబ్లం. వస్తే వచ్చినది కానీ మా ఇంటి దగ్గర దాకా కూడా వచ్చేసింది. అందుకే నాకు కోపం వచ్చింది. అరే ఓ ఇదేం తిరుగుతున్నావు ఇక్కడ? ఆ వాటర్ ప్రాబ్లం. ఓకే, ఆ వాటర్ ప్రాబ్లం వల్ల మా ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు అయినాయి. మా అన్న నా దగ్గర నుండి 2 buckets ఆఫ్ వాటర్ దొంగతనం చేశాడు. మా అక్క అంతకన్నా గొప్ప కదా, వాడి దగ్గర నుంచి తీసుకుంది. అందుకే దీనికి ఒక సొల్యూషన్ కనుక్కున్నా. సీ వాటర్ లో మిర్చి, సున్నం, మిరియాలు, గరం మసాలా వేసి ప్యూరిఫై చేశా. సాల్ట్ గా ఉంటాయి కదా, కారం అయితే కొంచెం బెటర్ ఉంటది. గ్లాస్ ముంచుకుని తాగేయచ్చు అప్పుడు. అదే నాకు అర్థం. వంటల ప్రోగ్రామ్ చూసి పాడైపోయింది ఇవిడ. నాకు అర్థమైంది. ఎప్పుడు మనకి దీని వల్ల వాటర్ ప్రాబ్లం పోతుంది. అందుకు గాను ప్రదీప్ నాకు పెద్ద గిఫ్ట్ ఇస్తాడు. అవును ఇస్తాను. నీదే దారుణం అనుకున్నాను భయ్యా. యూఆర్ లిటిల్ బెటర్. పిక్చర్ చూసాక అర్థమైంది. నాకు తెలిసి ఆవిడకి కూడా అర్థమై ఉండదు. ఏ మానవ మాతృడికి అర్థం కాకుండా వేసింది ఆవిడ. ద డావిన్సీ కోడ్ కంటే కష్టంగా ఉంది క్రాక్ చేయడానికి. ఏ కౌన్ హై? స్నానానికి సిరంజితో వాటర్ యూస్ చేస్తున్నారు. స్నానానికి సిరంజితో వాటర్. ఓ మై గాడ్. ఇదేంటి? అది స్కూల్లో జాయిన్ అవ్వడానికి ప్రిన్సిపల్ కి 2 buckets ఆఫ్ వాటర్ లంచం ఇస్తున్నారు. ఇది స్కూలు, ఇది ప్రిన్సిపల్, ఇది 2 buckets. నువ్వు అలా ఫీల్ ఉంది. అసలు సమస్య లేదు అందులో. ఇదేం ప్లీజ్ నీకు దండం పెడితే ఇదేంటి చెప్ప ప్లీజ్. ఎవరికి చెప్పండి ప్లీజ్. ఇదేంటివా? ఇది వంట పొయ్యి బౌల్లో చిన్ని డ్రాప్ వాటర్ తో వంట చేస్తున్నారు. ఇదేంటిది? ఇది కుళాయి అంటారు తెలుసా విలేజెస్ లో. మనం ఏమనుకోక నువ్వేమనుకున్నావు చెప్పు. పంప్ అంటారు కదా, దానికోసం జనాలు బిందెలు పట్టుకొని కొట్లాడుతున్నారు. అంతుందా ఇందులో? 4 చుక్కలు ఒక అడ్డగీత ఉంది అంతే. సరే ఇదేంటి? పెన్ను రాయకి ట్రై చేసావు కదా? కాదు, ఇది ఎర్త్ లేయర్స్ అన్నమాట. ఎక్కడో అడుగు భాగంలో ఇంత వాటర్ ఉంది. లేదు, నేను నాదే, నువ్వు కాపీ కొట్టు. నేనే రాశాను.
ఈ దారుణానికి మళ్ళీ కాపీలు ఒకటి. ఇది కుర్చీ మంచం అలాంటివి అనవు కదా? కాదు, అది ఎలిఫెంట్. ఎలిఫెంట్ వాటర్ లెక్క బక్క చిక్కిపోయి అలా అయింది. ఇది ఒకటి కాపీ కొడతారండి మళ్ళీ ఇందులో. ఏది దాంట్లో ఎలిఫెంట్ ఎక్కడుంది? ఆ కింద సంతకం అమ్మా అది. కాదు, మేఘంలోంచి వాటర్ పడుతుంటే గిన్నెల్లో పట్టుకుంటున్నారు. మేఘాల నుంచి వాటర్ పడతారు, గిన్నెల్లో పట్టుకోవడం ఏంట? ఏమనుకుంటున్నావు అసలు? మనిషి బతకాలా బతకూడదా ఇవన్నీ విన్నాక? మబ్బుల్లోంచి నీళ్లు పడుతుంటే నువ్వు పట్టుకున్నావు అమ్మా? నువ్వు ఇచ్చిన ఐడియానే కదా ప్రదీప్. అక్కడ ఆడెవడు ఎడ్జ్ లో కార్నర్ లో నుంచున్నాడు, తొంగి చూస్తున్నాడు. ఆడెవడు అంటే లవర్ కోసం వస్తూ సీ మధ్యలో వాటర్ అయిపోయి అక్కడ ఆగిపోయాడు. అక్కడ నుంచి వీళ్ళు చూసుకుంటున్నారు. 5 చుక్కల్లోనే ఎవడా? హూ ఇస్ రెస్పాన్సిబుల్ సార్? అమ్మా, నేను చూసిన ఎన్నో కళాఖండాల్లో ఇది ఇంతకు మించిన కళాఖండం కొట్టలేదు. ఇక్కడ ఎడ్జ్ లో ఒకడు ఉన్నాడు, చూసావా? అమ్మాయి ఈడేంటి బేవర్స్ గా పడవలో తిరుగుతున్నాడు? అక్కడ నుంచి వస్తూ వాటర్ అయిపోయి అక్కడ ఆగిపోయాడు. అందుకే అక్కడ నుంచి ఏర్లే, ఈసారి పడవ ఒక చిన్న బొక్క పెట్టుకుంటే వాటర్ అంతా పడవలో ఉంటుంది, తీసుకురావచ్చు. అది వాటర్ లేవు అసలు, ఎండిపోయింది. ఓ రోడ్డు మీద పడవ వేసుకెళ్తున్నాడా? వాటర్ ఉండేది, ఎండిపోయాడు. ఫ్రెండ్సా మీరిద్దరు? అవును. ఓకే, అర్థమైపోతాను. 500 650 రూపీస్ మార్చారు, 150 పెంచారు ఈఎస్ఐ లో అడ్మిషన్ కి. నేను జాయిన్ చేపిస్తాను, దండి. వెరీ వెల్ డన్, సూపర్, చాలా బాగా రాశారు. నా భూతో నా భవిష్యత్ మీరు రాసినవన్నీ. మీరు రాయడం తర్వాత బొమ్మలు అయితే ఇంకా అద్భుతాలు సృష్టించారు. నీ బొమ్మలు వీడి దగ్గర అయితే మొత్తం పెద్ద స్టోరీ ఉంది ఆ పేపర్ లో. ఓకే, సో స్టోరీ అంటే గుర్తొచ్చింది, ప్రతి ఎపిసోడ్ లో కథ వింటాను నేను. ఓకే, ఆ కథ విన్న దగ్గర నుంచి అదోలా అవుతాను. సో ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో మంచి కథ విందాం అనుకుంటున్నాను. మినిమం 500 crores బడ్జెట్ తో మన సినిమా తీయాలి. ఓకే, ఎవరన్నా కథ చెప్తారా? కథ రాసుకొచ్చారు ఎవరన్నా? నేను చెప్తావమ్మా, దామ్మా. కథ చెప్పాలంటే పొద్దున్నే రాగానే ఒక పద్యం చెప్పావు కదా, ఆ పద్యం చెప్పమ్మా. సిరిగల వానికి చెల్లు తురునుగా 16,000 నిపుణుల అంటే ఆవిడ కథ రాయడంలో పాత్రని మర్చిపోయింది అంట. పాత్రని మర్చిపోయాం. గజని, ఇప్పుడు మీకోసం ఫ్రెష్ గా స్టోరీ రాసుకొని వచ్చి. మనకి ఎంత ఖర్చైనా పర్లేదు, 500 ఫిక్స్. 500 ఫిక్స్ ఏంటి 500 కోట్లు? మీరు 500 కోట్లు పెట్టారు కాబట్టి నేను అదే భారీగా చెప్తా. పెట్టను, సినిమా రిలీజ్ అయ్యి మనకు అంత రావాలంటున్నా. ఓపెన్ చేస్తే ఒక పెద్ద గ్రౌండ్, ఆ గ్రౌండ్ లో క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. గ్రౌండ్ లో క్రికెట్ మ్యాచ్, ఇద్దరు ప్లేయర్స్ ఆడుతున్నారు. ఒకడేమో బ్యాట్ పట్టుకున్నాడు, ఇంకొకడేమో బాల్ వేస్తున్నాడు. అబ్బా, వీళ్ళిద్దరే ఆడుకుంటున్నారు. అవును, ఇద్దరే ఆడుతున్నారు. సరిపోయింది 2 టీంలు. వీడేమో బ్యాట్ ఇలా ఎత్తాడు, వాడేమో బాల్ వేస్తున్నాడు. ఆ బాల్ ని ఇలా లాగి కట్టు కొట్టాడు. 2 runs. అరే 2 runs అంటరా? 2 runs. జోక్ కాదు, జోక్ సీరియస్. సీరియస్ చెప్తున్నా. నువ్వు నా పక్కన ఉన్నంత వరకు మంచి కథ ఎవ్వడు చెప్పలేడు మామ. మళ్ళీ బ్యాట్ ఇలా ఎత్తాడు, మళ్ళీ ఎత్తాడా, మళ్ళీ బాల్ వేసాడు, మళ్ళీ గట్టిగా కొట్టాడు. 4 runs. 4 runs ఇలా అనాలి. 4 runs. మళ్ళీ బ్యాట్ ఇలా ఎత్తాడు, మళ్ళీ బాల్ వేసాడు, మళ్ళీ గట్టి కొట్టాడు. 6 runs. 6 runs. ఇప్పుడు బ్యాట్ ఇలా ఎత్తాడు, బాల్ వచ్చింది, అవుట్ అయ్యాడు. ఏం కాలేదు, బాల్ వేసేవాడు, మళ్ళీ బ్యాటింగ్ వచ్చాడు, బ్యాటింగ్ మళ్ళీ బాల్ కి వెళ్ళాడు. అంతే, ఇద్దరు ఆడుకుంటే వాళ్ళు ఆడుకోవాలి. ఆడే ముందు కూడా ఒంగోబెట్టి నెంబర్లు వేసారంట. వీడు బ్యాట్ ఎత్తాడు, చేయి పట్టేద్దాం దింపమను. వాడు బాల్ వేసాడు, గ్రౌండ్ లో నుంచి ఒక కొబ్బరికాయ ఇలా లేచింది. ఎవడో విత్తనం ఉల్టా నాటినట్టున్నాడు. వాడు ఆ బాల్ కాకుండా కొబ్బరికాయ పేరు కొట్టాడు. స్లో మోషన్ లో కొబ్బరి మండలం నీళ్ళు. కొబ్బరికాయ ఇలా 2గా చీలి ఆ నీళ్ళ హీరో మీద ఇలా పడ్డాయి.
వెంటనే ఇద్దరు చిప్ప 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 అని పరిగెత్తుకుంటూ వచ్చి మరి రారట్లా మరి మన చీప్ మెంటాలిటీ కాదు Rich. రిచ్ ఇలా పడంగానే హీరో ఇట్లా నీళ్ళు తీసుకొని ఆలోచిస్తున్నాడు ఈ కొబ్బరికాయ గ్రౌండ్ లోకి ఎలా వచ్చింది అని తవ్వుకుంటూ అలానే తవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు వెళ్ళిపోయాడు. 243 కిలోమీటర్స్. సరే ఇలాగ వచ్చాయి కదా అని చెప్పి వాటర్ బెజవాడలో ఉంటది కదా నది, కృష్ణా నది. ఏ నది ఉంటది బెజవాడలో? బెజవాడలో కృష్ణా నది ఉంటదా? గోదావరి ఉంటది. గోదావరి తెలీదు. గోదావరి ఉంటదా? కృష్ణా నదే ఉంటది. గోదావరి నది జోక్ చేస్తా. ఆ నీళ్లు బాటిల్ తీసుకొని ఆ కృష్ణా నదిలో బాటిల్ అంటారు కదా. ఇందిరా సినిమా 100 days చెప్పండి. సారీ రైటర్స్ బ్లాగ్ డిస్టర్బ్ చేశాను నేను. సారీ మళ్ళీ కదా మీకోసం ఇంత పర్ఫెక్ట్ గా తీస్తే మళ్ళీ మీరు డిస్టర్బ్ చేసి మొత్తం పోతుంది. తిడుతున్నాండి సార్ ఇవిడ ప్రొడ్యూసర్ తో ఇలాగ మాట్లాడేది. అయ్యో మిమ్మల్ని తిడతానా ప్రదీప్ అన్నయ్య? సరే చెప్పి ఎలా వచ్చాగా వాటర్ తీసుకొని మళ్ళీ అదే తవ్వుకుంటూ మళ్ళీ హైదరాబాద్ వచ్చేస్తాడు. ఎందుకు తవ్వుకోవడం? ఆల్రెడీ ముందు తవ్వుకునే రూట్ ఉంది, అందులో వచ్చేయచ్చు కదా. అదే అంటే ఆ రూట్ లో మళ్ళీ తవ్వుకుంటే వెళ్ళి మళ్ళీ పైన ఇసుక మళ్ళీ పడిపోస్తుంది కదా. బాగా మార్చావు. సరే అని చెప్పి వాడికి ఏం అర్థం కాదు. ఏంటిది ఆ కొబ్బరికాయ రావడం ఏంటి అని చెప్పి వాడు ఆలోచిస్తూ వాడి ఇంట్లో ఒక బల్లని గట్టిగా కొట్టేసరికి ఇల్లు మొత్తం పగిలిపోతుంది. సరే అని చెప్పి వాడికి ఏం అర్థం కాదు. అసలు నేను ఆ గ్రౌండ్ కి ఎందుకు వెళ్ళాను, క్రికెట్ ఎందుకు ఆడాను, ఆ కొబ్బరికాయ ఎందుకు వచ్చింది, మళ్ళీ ఇల్లు ఎందుకు పగిలిపోయింది అన్న కన్ఫ్యూజన్ లో ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్తాడు. వెరీ గుడ్. అరే మీరు గీసిన బొమ్మలు పెట్టరా? ఆ మాంత్రికుడు చెప్తాడు, నువ్వు నీకు తాయెత్తు కట్టి నువ్వు ఇంతకు ముందు జన్మలో పుంపుహార్ అంటూ ఉండాలి. ఒక కుక్కవి ఆ కుక్క కాబట్టి నువ్వు ఒక ఆడ కుక్కని రేప్ చేసి చంపేశావు పూర్వ జన్మలో. ద కుక్ అండ్ ఫైట్. ఓ మై గాడ్. అయితే చంపేశారు కాబట్టి అదే మళ్ళీ పగతో నీకోసం మళ్ళీ ఆత్మలాగా మళ్ళీ ఇలా వచ్చింది అని చెప్తాడు. ఇప్పుడు ఆవిడే నా కొబ్బరి బొండం పంపించింది. అవును, కన్ఫ్యూజన్ లో మర్చిపోయాను. కొబ్బరి బొండం ఎత్తుకుంటూ విజయవాడ వెళ్ళాడు కదా, ఏం చేశాడు అక్కడ? అదే ఏం చేయాలి అర్థం కాక అక్కడ ఎలాగో విజయవాడ తవ్వుకుంటూ వెళ్ళాడు కదా. అంటే ఆ కొబ్బరి బొండం ఎలా ఎందుకు వచ్చిందా అని చెప్పి తెలుసుకోవడానికి తవ్వుకుంటూ వెళ్ళిపోయాడు విజయవాడ వరకు. వెళ్ళి అక్కడ బాబాయ్ ఇడ్లీ తినేసి మళ్ళీ వచ్చాడు. లేదు ఇంకా వాడికి ఏం సొల్యూషన్ లేదు కదా. ఎలాగో ఇంత దూరం వచ్చే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అన్ని మిగిలిపోయినాయి. సో కృష్ణానదిని మొక్కుకొని 8 టోల్ గేట్లు మిస్ కట్టకర్లా. సో నువ్వు కుక్కని ఆడ కుక్కని రేట్ చేసి చంపేస్తావు. అదే అన్నిసార్లు అనకమ్మా, వినడానికి ఇబ్బందిగా ఉంది అని తాయెత్తు కట్టి పంపిస్తాడు. ఇక్కడ ఇంటర్వెల్ ఇంకా చాలా ఉంది. కూల్ డ్రింక్ పాప్కార్న్ ఇక సెకండ్ హాఫ్ కిరాక్ ఉంటుంది తెలుసా. ఇంటర్వెల్ లో పర్మిషన్స్ ఇవ్వరా? అంటే వద్దు, వాళ్ళు వెళ్ళరు కూడా. వాళ్ళు వెళ్ళరట. ఓకే, అమ్మో రాహుల్ ద్రావిడ్ యాడ్ వస్తుంది, వెళ్ళకూడదు ఎవరు. ఓపెన్ చేస్తే మళ్ళీ ఇప్పుడు హీరోయిన్ ఎంట్రీ. అమ్మ 2 గాజులు అమ్మేసి. ఇప్పుడు హీరోయిన్ ఎంట్రీ. ఒక ఓషన్ లో పెద్ద షిప్ ఇలా వస్తుంది. హైదరాబాద్ లో ఓషన్ లేదే, బయట పెట్టుకుందాం. ఫిలిం సిటీలో ఓషన్ సెట్ వేద్దాం. మీ ఇష్టం. మందే మన తెలిసిన ఫిలిం సిటీ కదా. ఒక పెద్ద షిప్ వస్తూ ఉంది. అందులో హీరోయిన్ వస్తావు అనుకుంటావు కదా. అనుకోకు, రాదు. కెమెరాని ఇలా వెనక్కి తిప్పితే అక్కడ కప్పలు పట్టుకుంటూ కూర్చుంటది హీరోయిన్. అయితే కప్పలు ఎలా పడతారు? ఆమె ఎలా పట్టుకుంటుంది, ఇసుకుంటుంది. సారీ కూడా డౌట్స్ రావా? డబ్బులు పెట్టేవాడికి ఆ మాత్రం డౌట్స్ కస్టమర్ చెప్తున్నా మొత్తం అయిపోయింది. మీకు ఇష్టం ప్లానింగ్ చేస్తున్నా. గ్రాఫిక్స్ లో కప్పలు తీసుకొద్దామా లేదా ఒరిజినల్ కప్పలు తెద్దామా? మాంత్రికుడు తాయెత్తు కడతాడు కదా, మర్చిపోయాను. అవును, అప్పుడు ఆ ఆత్మని బంధించి ఒక బాటిల్ లో వేస్తాడు అనమాట. ఆ బాటిల్ హీరో ఆ షిప్ లోకి తీసుకొచ్చి నదిలో వేసేద్దామని ట్రై చేస్తాడు. వెళ్ళి షిప్ లోకి వచ్చి ఇలా వేసేస్తాడు. హీరోయిన్ ఫుల్ బాటిల్ అనుకుని క్యాచ్ పట్టుకుని తాగేసింది. అందరూ ఇలా ఎక్స్పెక్ట్ చేస్తారని చెప్పి నేను స్టోరీ మార్చా అనుకున్నా. అది హీరోయిన్ నెత్తి మీద పడి ఆ ఆత్మ హీరోయిన్ లోకి వెళ్ళిపోతుంది. ఎందుకు
సినిమా చూడండి మమ్మీ. వెరీ గుడ్, సూపర్ సూపర్, బాగా చెప్పారు. వెల్ డన్, థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు మనం ద లాస్ట్ అండ్ ఫైనల్ గేమ్ ఆడుతున్నాం మనం. సో దానికోసం ఇద్దరు కావాలి. ఎవరికైతే ప్రాబ్లం ఉందో ఆ ఇద్దరిని ఇందులో కూర్చోబెట్టి ట్రీట్మెంట్ ఇస్తారనమాట. ఓకే, పెద్దన్నప్పుడు పెద్దన్నదా ఒకసారి. సూపర్. సో గురుగారు మీ పేరు? సాయి. సాయి, డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నావు ఇక్కడే మల్కాజ్గిరిలో. వెరీ గుడ్, సూపర్. సో ఖాళీ టైంలో ఏం చేస్తుంటావు? క్రికెట్, షటిల్స్, బ్యాడ్మింటన్ ఆడుతుంటా. షటిల్, బ్యాడ్మింటన్ ఆడుతుంటా. రెండు కష్టమైన స్పోర్ట్స్ అవి రెండు. బ్యాడ్మింటన్, క్రికెట్ ఇష్టమైనవి. క్రికెట్ లో ఏంటి? బౌలర్, బ్యాట్స్మెన్? ఆల్రౌండర్. నాకు కూడా అంటే అన్ని వచ్చు కాబట్టి ఎంపైరింగ్ చేపిస్తారు నా చేత. మేడం గారు మీ పేరు? సమీరా, మీరేం చేస్తున్నారు? బీటెక్ కంప్లీట్ అయింది. అయిపోయింది, తోస్తారు బయటికి. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? జాబ్ వచ్చింది. వచ్చిందా? వామ్మో, దూరంగా ఉండండి అయితే. సో ఇప్పుడు మీరు ఒక్కరి తర్వాత ఒకళ్ళు ఆ చైర్ లో కూర్చుంటారు. అది గిర్రని తిరిగి ఆగిన తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ రింగ్ లో ఒక వ్యక్తిని నుంచో పెడతాను నేను. ఆ వ్యక్తికి అక్కడ ఉన్న ప్రాపర్టీస్ అన్నిటితో మేకప్ చేయాలి. ఓకే, సో ఇద్దరు ఎవరు ఫస్ట్ ఆడతారు? మేడం గారా? లేడీస్ ఫస్ట్. మేడం గారు రండి. సో మీరు ఎవరికి మేకప్ వేయాలంటే సతీష్ ఆ రింగ్ లో 3, 2, 1 గో. ఏమిటి? సో అందరు డిఫరెంట్ కాలేజెస్ కదా? అందరు సేమ్ కాలేజ్ మొత్తం అందరు. ఏ కాలేజ్? ఎక్కడుంది? సైడ్ సారీ గర్ల్స్ తో మాట్లాడతా మర్చిపోయా. 3, 2, 1 నన్ను మీద ఎక్కి కళ్ళు మూసుకో. ఆవిడ చూసుకుంటారు. అమ్మా పక్కలాగి కొంచెం డార్క్ గా వేయమ్మా అన్ని. పెట్టుకోమన్నదే కళ్ళు మూసుకో. అయిపోయిందే నా దునియా. అది డార్క్ గా కనపడాలి. హార్ట్ ఇస్ బ్రేకింగ్. నా కన్నీలకు నేనే ఖర్చు పడుతున్నదే. దిక్కు నాకు ఎక్కనున్నదే. తిక్కుతున్నదే. అన్ని పక్కలాగి తిక్కుతున్నదే. వేరు సీర కంటున్నా రోజు బుక్కు పేజు కుక్క పెట్టి చెవుమన్నదే. ఒకటి చెక్కలే, 2 చిక్కులే, 3 చెక్కలే. సూపర్, వెల్ ప్లేడ్. అండ్ చాలా కష్టపడ్డారు. ఇంత దారుణంగా తయారు చేశారంటే అర్థమవుతుంది అన్ని వాడారు అని చెప్పి. వెల్ డన్, సూపర్, వండర్ఫుల్. మీరు వెళ్ళి కూర్చోవచ్చు ఇలా. ఓకే గురువు గారు, మీకు మ్యాటర్ అర్థమైందిగా. మీరు ఎవరికి మేకప్ వేద్దాం అనుకుంటారు? ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? అరే దారా బంగారం. మోటారు 3, 2, 1 గో. ఖమ్మం. అంటే ఎలా కలిసారు అందరూ?
ఆపేస్తా. తిరుగుతున్న పొజిషన్ పాట వస్తాది. నోరు ఖాళీగానే ఉంది, బాడీ తిరుగుతుంది. నోరు ఖాళీగా ఉంది, పాడు. బాడీతో పాటు నోరు తిరుగుతుంది కదా భయ్యా. డైలాగ్ చెప్పేసి. డైలాగ్. Trouble the trouble, trouble will trouble you. If you trouble the trouble, Trouble will trouble you. I am not the trouble. I am the trouble. భయ్యా భయ్యా. 3, 2, 1 స్టాప్. నువ్వు తుడుచుకోకు, ఇద్దరిని కంపేర్ చేయాలి లాస్ట్ లో. ఉన్నదే దుఃఖలో లైఫ్ ఇష్కులో పడేసి నన్ను మీద పెట్టుకున్నదే తిక్క తిక్క ఉన్నదే పక్కలాగి పెట్టుకున్నదే ఫీలింగ్ వెరీ వెరీ సీరా కంటున్నా ఫేస్బుక్ పేజ్ బుక్ చీటింగ్ అంతా నా దునియా చూసుకున్నాను మిగతా ఐటమ్స్కి వెళ్ళు. బ్రేకింగ్ కన్నీలకు నేనే ఖర్చుపోయా దిక్కు దిక్కు దిక్కగున్నదే దిక్కు నాకు ఎక్కనున్నదే దిక్కులో ఇదేమి లైఫ్ ఇష్కుల్లో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే దిక్కు దిక్కు దిక్కగున్నదే అన్ని పక్కలాగి తొక్కుతున్నదే సీరా కంటున్నా పెట్టి తెగుమన్నదే వీడి కట్అవుట్ ఏంటి సగం వచ్చింది. ఆ గున్నా గున్నా మమ్మీడి. సూపర్. అందరికి హాయ్ చెప్పు. ఇగో ఇక్కడ ఫ్లయింగ్ కిస్. వెరీ గుడ్. నేను ఇప్పుడు ఒక కెమెరామెన్ ని చూపిస్తాను, ఆయనకి బుగ్గ మీద ముద్దు పెట్టి రావాలి. ఓకే, పెట్టు పెట్టు ముద్దు పెట్టు, బుగ్గ మీద ముద్దు పెట్టు, పెట్టు బుగ్గ మీద ముద్దు పెట్టు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. వెల్ డన్. కూర్చో. ఇద్దరు ముఖాలు చూసిన తర్వాత ఏది ఇద్దరు ఒకసారి నుంచోండి. శాంతాబాయ్. వెల్ డన్, థ్యాంక్ యూ ఇద్దరికి. ఇవాళ ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ ఎవరు గెలుచుకున్నారు? ఓకే, 3, 2, 1 and the title goes to congratulations. మెరుపా సొగసే అరుపా సో కంగ్రాచులేషన్స్. దీన్ని మీ ఇంటి దగ్గరలో ఎక్కడైనా నాటి దానికి వాటర్ పోసి దాంతో ఒక సెల్ఫీ దిగి మాకు పంపించండి. సేవ్ వాటర్, సేవ్ ఫ్రీ. థ్యాంక్ యూ. అండ్ గురుగారు మీకు సాహస్ ది అడ్వెంచర్ ల్యాండ్ ఫ్రమ్ రామోజీ ఫిలిం సిటీ వారి తరఫు నుంచి నలుగురికి 1 day ఫ్రీ ట్రిప్. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. సూపర్ ఎనర్జీ. థ్యాంక్ యూ. కీప్ స్మైలింగ్. ఆల్ ది బెస్ట్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బై బై. థ్యాంక్ యూ. సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్. ఈ షోలో 40 గుండెల్ని 80 కన్నుల్ని కట్టి పడేసిన బంగారు కొండ ప్రదీప్ ని చూడడం నా అదృష్టం. లవ్ యూ డార్లింగ్. లవ్ యూ టూ. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ.